దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య విరాళాల అపహరణపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో నిందితులను విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయంలోని విరాళాల లెక్కింపు వ్యవస్థలో లోపాలను ఆసరాగా చేసుకున్న ఈ ఇంటి దొంగలు చాలా సునాయాసంగా సొమ్ము బయటకు తరలించినట్టు తెలుస్తుంది. దొంగలించిన సొత్తును వాష్రూంలో దాచి ఎవరికీ కనపడకుండా తీసుకువెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితో నిందితుల్లో ఒకడైన అవినాష్ శుక్లాను పోలీసులు 2 గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలు బయటపడినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. విరాళాల కౌంటింగ్ గదికి ఉన్న తాళాలను మరో నిందితుడు టిన్ను యాదవ్ సంపాదించాడు. అనంతరం ఎవరూ లేని సమయంలో ఆ గదిలోని డబ్బును చోరీ చేశామని శుక్లా తెలిపినట్లు సమాచారం. ఇక ఆలయ ప్రాంగణంలో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, వాటిని ఎవరు పరిశీలిస్తారన్న వివరాలు నిందితులకు బాగా తెలుసు. దాన్ని అనువుగా తీసుకున్న నిందితులు సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా చోరీ చేసిన సొమ్మును వాష్రూంలో దాచిపెట్టినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆ తర్వాత సమయం చూసుకుని ఆ డబ్బును బయటకు తరలించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులతో తమకున్న సాన్నిహిత్యం కారణంగా తమను ఎవరూ అనుమానించలేకపోయారని అవినాష్ శుక్లా విచారణలో తెలిపారు. చోరీ చేసిన సొమ్ముతో తాను ఇల్లు, స్థలం కొనుగోలు చేసినట్లు శుక్లా విచారణలో అంగీకరించాడు. దీంతో ఆయన ఆర్థిక లావాదేవీలతో పాటు ఇతర నిందితుల ఆస్తుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఎవరికి అనుమానం రాకుండా నిందితులు సుదీర్ఘ కాలంగా ఎలా ఈ చోరీ చేశారు, వీరి వెనుక ఇంకెంతమంది ఉన్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక విచారణ సమయంలో నిందితులు పలుమార్లు ట్రస్టీ అనిల్ మిశ్రా పేరును ప్రస్తావించినట్లు సమాచారం. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన సభ్యత్వానికి రాజీనామా చేశారు.